మళ్ళీ తెప్పించుకున్నాం. అసలు మా పాప హ్మ్. మాట్లాడుతదంట. 12 ఇయర్స్ ఇవ్వండి. పాపకి. మాట్లాడు. హలో గుడ్ మార్నింగ్ అని చెప్పు. హలో శాంభవి. ఫ్యామిలీ కాదు, హాయ్. హౌ సహస్ర. ఆర్ యూ? హ్యాపీ ఉగాది అంకుల్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. నీకు కూడా, నీకు, అమ్మకు, నాన్నకు అందరికి హ్యాపీ ఉగాది. ఏం పేరు నాన్న నీ పేరు? సహస్రశ్రీ. ఆ? సహస్రశ్రీ. సహస్రశ్రీ. ఓ ఫెంటాస్టిక్ నేమ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? చాలా తగ్గింది అంకుల్. క్యూర్సెల్ 5 days లోనే రిజల్ట్స్ చూపించింది. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. హ్యాపీ. నువ్వు హ్యాపీనా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ అంకుల్. దురద అంతా తగ్గిపోయిందమ్మా? మొత్తం తగ్గింది అంకుల్. ఇంకా లెగ్స్ మళ్ళీ స్కూల్కి వెళ్తావా? వెళ్తా అంకుల్. ఎన్నో క్లాస్ అమ్మా ఇప్పుడు? 6th. 6th. వెరీ గుడ్, వెరీ బాగా చదువుకోవాలమ్మా నువ్వు. ఓకే అంకుల్. ఓకే, బాగా చదువుకోవాలి, సరేనా? మీకు కూడా అందరికి హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ అంకుల్. మేడం గారు మీతో ఒక మాట చెప్పాలి. పాపకి ఏ విధంగా అయితే ఎందుకంటే ఎంతో మంది ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో ఎంతో మంది ఉంటారండి. కాబట్టి పాపకి ఏ రకంగా అయితే బాగు కావడం వల్ల మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారో అదే చాలా రకమైన సార్, అసలు Yes, ఎంటైర్ మేడం. ఫ్యామిలీ మొత్తం ఫుల్ బాధలో ఉండే. ఆమెకు అట్లా అయితే ప్రతి ఒక్కరు కూడా అసలు చూసిన ప్రతి కొన్ని ఫంక్షన్స్ కి అయితే అటెండ్ అవ్వలే. రోజు ఫుల్ హ్యాండ్స్ డ్రెస్సెస్, ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్లు, ఫుల్ హ్యా ఫుల్ డ్రెస్ వేసుకునేది బయటికి రావాలంటే. లేకపోతే కొన్ని వాటికి అటెండ్ అయ్యేది కాదు. అవును మేడం. చాలా బాధపడింది సార్ అసలు నిజంగా. నేనేం వామ్మో! మీ దగ్గర నేనేం హ్మ్. కోరుకుంటున్నా అంటే ఈ ఉగాది రోజున ఇటువంటి హ్యాపీనెస్ అనేది కనీసం 100 ఇళ్లలో మీరు ఇవ్వాలండి. వందన ఆల్రెడీ చాలా ఇటువంటి మందికి స్ప్రెడ్ గొప్ప ప్రోడక్ట్. చేసేసారు అసలు ఎస్ నిజంగా. మేడం. ఇటువంటి గొప్ప అసలు నిన్న ప్రోడక్ట్ ప్రతి తీసుకున్నారు కూడా ఒక్కరికి ఒక వెళ్ళాలి. పర్సన్. వెరీ గుడ్ సార్ మేడం, నిన్న వెరీ గుడ్. ఆల్రెడీ మా మామయ్య ఒకరుండే మేనమామ. తను కూడా నిన్న అమౌంట్ ఇట్లా కట్టేసి తీసుకున్నారు ప్రొడక్ట్. తన ద్వారా ఒక 20 మందికి ఇంట్రడ్యూస్ చేస్తారు. నేను చాలా మందికి చెప్పా సార్. మనకి ఇక్కడ మనుగురు పివి ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. అందరికి శ్రీ విశ్వావసనామ ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్గా నాకు 30 years నాకు నా డాక్టర్ ఫీల్డ్ లో. బట్ నేను ఎన్నో ఆపరేషన్ చేసినాను, ఎన్నో నార్మల్ డెలివరీ చేసినాను. గైనీ సంబంధించినటువంటి పిల్లలు లేని వాళ్ళకి చాలా మందికి పిల్లలు కావడము అన్ని రకరకాల రిగార్డింగ్ నా ప్రొఫెషన్ లో చాలా చేశాను. బట్ ఈ 4 months కాలంలోనే మా ప్రసాద్ సార్ తెచ్చినటువంటి ఈ యొక్క మిరాకిల్ ప్రోడక్ట్ గురించి వింటూ ఉంటే, అందరి టెస్టిమోనీస్ అందరూ వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అసలు పండగ కూడా మేము ఎందుకబ్బా పండగ కంటే ఇది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు నా అమ్మాయి 6 days లో అమ్మాయి సోరియాసిస్ అంత క్లియర్ అయిపోయిందంటే చాలా హ్యాపీ అనిపించింది. నాట్ ఓన్లీ దట్, ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ యొక్క టెస్టిమోనీస్, డయాబెటీస్ కావచ్చు, మళ్ళీ పెరాలిసిస్, మీటువంటి కిడ్నీ డయాలసిస్ అన్ని నేను వింటూ ఉంటే అసలు నాకే అనిపిస్తుంది నేను ఒక డాక్టర్ అయింది అంటే ఇన్ని సమస్యలు, ఇన్ని డిజార్డర్స్ ని, ఇన్ని డిసీజెస్ ని అతి తక్కువ సమయంలోనే అందరికీ అంత మంచి రిజల్ట్ వస్తూ ఉంటే, ఇటువంటి ప్రోడక్ట్స్ ఇచ్చినటువంటి లయన్స్ సార్‌కి మనమందరం ఎంత రుణపడి ఉంటామండి అని నాకు అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటే. సో ఈ ప్రోడక్ట్‌ని ఇదే విధంగా ఇంకా చాలా ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క ఎవరైతే మన ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరికి ఎన్ని డిజార్డర్స్, డిసీజెస్ ఏదుందో అన్ని ప్రతి ఒక్కటి తొందరగానే తగ్గి మీ యొక్క ప్రోడక్ట్‌ని దేశాలే కాకుండా విదేశాలకు కూడా మంచిగా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. పీసీఓడి తగ్గింది, మా సిస్టర్ తగ్గింది, ఫైబ్రాయిడ్ తగ్గింది అంటుంటే నాకు కూడా అనిపించింది నేను కూడా ఒకసారి ట్రై చేద్దామా మా పేషెంట్స్‌కి అనిపించింది నాకు కూడా. మా క్యూరిసెల్ మేము వాడుతున్నాము, మీరందరూ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో అనేది కూడా కొద్దిగా డీప్‌గా కొంచెం స్టడీ చేయాలనిపిస్తుంది నాకు కూడా. ఒక్క క్యూరిసెల్‌లోనే పీసీఓడీలు రకరకాల మన గైనిక్ డిజీజెస్ అని తగ్గుతున్నాయంటే దాని యొక్క ఏముంది ఫ్యూచర్‌లో దాని గురించి నేను కూడా మా పేషెంట్స్‌కి గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చి పేషెంట్స్ కూడా ట్రై చేద్దాం అనిపిస్తుంది నాకు కూడా. మీ టెస్టిమోనీస్ వింటూ ఉంటే అండి. థ్యాంక్ యూ మేడం.